హైదరాబాద్ వేదికగా 8వ జాతీయ విత్తన సదస్సు జరుగుతోంది. ఈ సదస్సును ప్రారంభించిన తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి పోచారం అరగంటకు ఒక రైతు ఆత్మహత్యకు పాల్పడుతున్నారని ఆవేదన చెందారు. ఇక విత్తనోత్పత్తి పెంచే ప్రణాళికపై శాస్త్రవేత్తలు, నిపుణులు అభిప్రాయాలు వెల్లడించారు. హైదరాబాద్ మాదాపూర్ హెచ్ఐసిసి వేదికగా 8వ జాతీయ విత్తన సదస్సు మొదలైంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా నిర్వహిస్తున్న సదస్సును తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి, ఇక్రిసాట్, ఐసీఏఆర్ సహా తెలుగు రాష్ట్రాల విశ్వవిద్యాలయాల శాస్త్రవేత్తలు, పరిశోధనా విద్యార్థులు హాజరయ్యారు. జాతీయ నేర గణాంక సంస్థ ప్రకారం 1995 నుంచి ఇప్పటి వరకు 2,17,000 మందికి పైగా అన్నదాతలు ఆత్మహత్యకు పాల్పడ్డారని పోచారం ఆందోళన వ్యక్తం చేశారు. అరగంటకో రైతు చొప్పున రోజూ కర్షకులు ప్రాణాలు తీసుకుంటున్నారని, ఈ దుస్థితిని మార్చాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించారు. రైతు సంక్షేమం లక్ష్యంగా జాతీయ విత్తన సదస్సులో చర్చలు జరపాలని, సంక్షోభ నివారణకు పరిష్కారాలు సూచించాలని పోచారం విజ్ఞప్తి చేశారు. This 3 days program, your recommendations, your suggestions should be pro-farmer. Anyway, industry is there. Without farmer, there is no industry. Without farmer, there is no food. For everything, farmer service is required. Once again, I request all of you, this 3 days discussion should be in that way. PG course in seeds, definitely our government is strengthening our universities and research stations. Our Honorable Chief Minister also recently conducted a meeting with our scientists and professors. Whatever amount is required for strengthening of research stations, the government is willing to give. నాణ్యమైన విత్తనాలతో అధిక దిగుబడి సాధ్యమవుతుంది. దేశవ్యాప్తంగా విత్తనోత్పత్తిపై అనేక పరిశోధనలు జరుగుతున్నాయి. ఆ పరిశోధనా ఫలితాలు క్షేత్రస్థాయిలో రైతుకు చేరడం లేదని, ఆ లోపాన్ని అధిగమించాలని నిపుణులు అభిప్రాయపడ్డారు. విత్తన రంగ బలోపేతానికి చర్యలు తీసుకుంటున్నామని కేంద్ర వ్యవసాయ శాఖ ప్రత్యేక కార్యదర్శి శ్రీవాస్తవ తెలిపారు. We have a very robust an act to protect farmers' varieties, which is called the PPVFR, Plant Protection of Farmers' Varieties and Farmers' Rights Act. So now under this act, the farmers' varieties as well as the seed producers, they get their intellectual property rights registered. This kind of a system is unique for this country. So this, I hope, will give a boost to the seed sector in this country in the times to come. దేశంలో అధిక జనాభా వ్యవసాయం ద్వారానే ఉపాధి పొందుతున్నారు. సాగులో అధునాతన పద్ధతులు ప్రవేశపెట్టడం సహా కొత్త వంగడాలు ప్రోత్సహించాలని సదస్సులో పాల్గొన్న సభ్యులు అభిప్రాయపడ్డారు. ప్రైవేటు, ప్రభుత్వ భాగస్వామ్యంతో విత్తనాల అభివృద్ధికి కృషి చేయాలని అమెరికా వరి శాస్త్రవేత్త బ్రాడ్ఫోర్డ్ సూచించారు. What I see happening in India is a very rapid development and merging of both of those types of mechanized, sort of higher technology agriculture, but also that same technology can make yields higher and lives better for small farmers as well. We need to focus more on that, as I think we heard several speakers say that there are many things that we can do to enhance small farmers' productivity in their lifetimes as well. So I think we need to focus on that also. జాతీయ విత్తన సదస్సులో భాగంగా వివిధ రకాల వంగడాలను ప్రదర్శనకు ఉంచారు. సదస్సుకు ముందుగా ఊహించిన విధంగా రైతులు, శాస్త్రవేత్తలు హాజరు కాలేదు.